హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం బ్లౌజులు రోజుకి ఎక్కువ కుట్టాలనుకోండి, అంటే ప్లెయిన్ బ్లౌజ్ లావని లేదంటే లైనింగ్ బ్లౌజ్ లావని కొన్ని అయితే మనకి రోజుకి టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, అది ఏ విధంగా కుడితే మనకు ఆ టార్గెట్ రీచ్ అవుతుంది అనేసి నేను వీడియోలో చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నేస్తే ఒక లైక్ చేయండి. చూడండి, నేను వచ్చేసి లైనింగ్ బ్లౌజ్కి పైపింగ్ వేసేసాను, లోడింగ్ పైపింగ్ అనేది వేసేసానండి. ఈ లోడింగ్ మనం లోడింగ్ పైపింగ్ వేయడం వల్ల మనకి హెమ్మింగ్ పద్ధతి అనేది తప్పొద్దు అనమాట, హెమ్మింగ్ చేసే పని. సో దీనికి వచ్చేసి ఇదిగోండి, నేను 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకున్నానండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, దీనికి క్రాస్ పట్టి తీసేసుకోవాలి, ఇలా జాయింట్ చేసేసుకోవాలి. క్రాస్ పట్టి జాయింట్ అంటే మన శారీలో వచ్చిన క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్ అని తీసేసుకోవచ్చు. లేదంటే బ్లౌజ్లో ఏదైనా సరే ఆపోజిట్ కలర్ వచ్చింది అనుకోండి, ఆపోజిట్ కలర్ క్లాత్ తీసేసుకొని ఇప్పుడు 12వ నెంబర్ థ్రెడ్ చూపించాను కదండి, ఈ థ్రెడ్ అయితే సన్నంగా వస్తుందండి. ఇది నార్మల్ పాదంతోనైనా వేసేవచ్చు అనమాట. మిడిల్లో పెట్టేసి ఇప్పుడు నేను కుడుతున్నాను కదా, థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టుగా ఇలా వేసేసుకొని వచ్చేయండి. ఇది కొంచెం ఎక్కువ ముందు కుట్టేసుకోండి, ఎందుకంటే నెక్కకు వేసుకోవాలి, అలాగే బ్యాక్ సైడ్ రౌండ్కి వేయాలి, ఇంకా నడుముకి వేసేసుకోవాలి. కాబట్టి పైపింగ్ అన్నిటికీ వేసేసామనుకోండి, ఇంకా మనకి హెమ్మింగ్ చేసే పని ఉండదు. ఒక బ్లౌజులు అనేవి కొంచెం ఎక్కువ కుట్టుకోవచ్చు, హెమ్మింగ్ పద్ధతి ఉండదు కాబట్టి. సో ఇప్పుడు వచ్చేసి నేను గోల్డ్ కలర్ పైపింగ్ అనేది వేస్తున్నానండి. ఇలాగ కుట్టేసినాక తీసేయండి. తీసేసినాక పక్కనే ఇంకా కొంచెము క్లాత్ ఉంచేసి మిగతా క్లాత్ తీసేయండి. ఇంత క్లాత్ అవసరం. సో 1 ఇంచ్ క్లాత్ ఉండేటట్టుగా అయితే ఫస్ట్ అయితే మనం క్రాస్ పెట్టి అయితే కట్ చేసేసుకోవాలండి. ఈ చెప్పాను కదా, మనకి శారీలో వచ్చిన పీస్ అయినా పర్వాలేదు, లేదంటే ఏదైనా క్లాత్ కలర్ ఉందనుకోండి, ఆ కలర్ పీస్ తీసేసుకోండి. లేదంటే ఎక్కువగా సిల్వర్ క్లాత్ లేదంటే ఇలా గోల్డ్ కలర్ క్లాత్ అయితే యూజ్ అవుతుందండి, తెచ్చి పెట్టేసుకుంటే వేసేసుకోవచ్చు. ముందైతే లైనింగ్ తీసేసుకోండి. లైనింగ్ తీసేసుకొని ఇప్పుడు రౌండ్ నెక్ అయితే వేస్తున్నాను చూడండి, ఇలా వేసేసుకోండి. కిందని మనం ఖర్చు ఉంచుతాం కదండి పావించు, అదే పావించి తోటి ఇలా కుట్టేసుకొని వచ్చేయండి. ఈ రౌండ్ తిరిగే దగ్గర మాత్రం లాగొద్దండి, ఫ్రీగా వదలండి. లాగేమనుకోండి ఎత్తినట్టు కనిపిస్తుంది తర్వాత, అందుకోసం ఫ్రీగా వదిలేసి ఇలా కుట్టే వేసుకొని అయితే వచ్చేయండి. ఇప్పుడైతే రౌండ్ నెక్ చూసారా, ఇలా వేసేసాను కదా, ఇది కట్ చేయకండి. కట్ చేయకుండా ఫ్రంట్ నెక్కలు తీసేసుకోండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇగోండి దీనికి ఎదురుగా ఇట్లా పెట్టేసుకోండి. ఫ్రంట్ కూడా రౌండేనండి, రౌండ్ ఇగోండి ఇలాగ వేసేసుకొని వచ్చేయండి. నెక్స్ట్ దీనికి ఆపోజిట్గా ఇంకోటి వస్తుంది కదండి ఫ్రంట్ దండి, ఇలా పెట్టేసుకోండి. ఇలాగైతే మనకు కన్ఫ్యూజ్ అనేది ఉండదండి, వేసేసుకొని వచ్చేయచ్చు నీట్గా ఇలాగా. సో చూసారు కదా, పక్కనే కుట్టు వేసుకొని రండి, అంటే థ్రెడ్ పక్కనే కుట్టు అనేది వేసేసుకొని వచ్చేయండి ఇలాగా. ఇప్పుడు మనము నడుముకైనా వేసేసేయచ్చండి. ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, నడుముకి వేసేసి దాని మీద ఒరిజినల్ క్లాత్ వేసేసి తిప్పేవచ్చు, లేదంటే నార్మల్గానే కుట్టేవచ్చు. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి. ఇగోండి ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నారు కదా, ఇట్లా పెట్టేసుకోండి. ఫస్ట్ ఒరిజినల్ మన వైపు ఉండేటట్టుగా ఈ లైనింగ్ అనేది ఇలాగ వెనక వైపు తిప్పండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అనమాట. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు అయితే చూడండి. ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకొని వచ్చాం కదండి థ్రెడ్ పక్కనే, అదే కుట్టు మీద మళ్ళీ కుట్టు వేసుకొని వచ్చేయండి. సో కొంచెం స్లోగా వేసేసుకోండి రౌండ్ దగ్గర వచ్చేసరికి, ఎందుకంటే ఇలా నేను చూడండి పాదం అనేది ఇలాగ లేపుతూ పైకి ఇలా లేపుతూ నేను కుట్టుకొని వస్తుంది కదండి, అలాగ వేయాలన్నమాట. స్ట్రైట్గా వేసుకొని వచ్చామనుకోండి అక్కడ ఏమొచ్చి పైకి తేలిపోద్ది అనమాట రౌండ్ అనేది. సో చూసారు కదా, ఈ విధంగా పాదం పైకి లేపుతూ ఇలా కొంచెం ఇలా కుట్టు వేసుకొని రావాలి. ఈ రౌండ్ నెక్ దగ్గర మాత్రం నీట్గా వస్తుంది అలాగైతే ఫినిషింగ్ అనేది. చూసారు కదా, ఇలా వేసేసుకొని వచ్చినాక ఈ మిడిల్లో క్లాత్ అనేది ఎక్కువ ఉంటే తీసేయండి. ముందుగా అయితే ఒరిజినల్ క్లాత్కి మిడిల్లో క్లాత్ కట్ చేయని అవసరం లేదండి. నేనైతే నార్మల్గా హెమ్మింగ్ వేసేద్దామని చెప్పేసి నేను కట్ చేసేసాను. కాకపోతే ఇప్పుడు బ్లౌజులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నేనైతే ఇలాగా లోడింగ్ పద్ధతిలో అయితే వేసేస్తున్నాను. అలాగైతే మనకి హెమ్మింగ్ చేసే పని ఉండదు కదా, అందుకోసం. సో అయిపోయిందండి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా తీసేసినాక ఇక్కడట ఈ రౌండ్ దగ్గర చిన్న కాట్లు ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు నేను పెడుతున్నాను కదండి ఇలాగా. అయితే ఈ సీజర్ కొంచెం పనిచేయట్లేదండి, అందుకోసం నేను ఇట్లా పెడుతున్నాను. లేదంటే ఆ సీజర్ మొనతోనే పెట్టేస్తే సరిపోతుంది. సో అక్కడక్కడ కాట్లు ఇచ్చేసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి, ఇప్పుడు కనిపిస్తుందా, ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ అండి, అందుకోసం మీకు కనిపించట్లేదు. ఇప్పుడు చూడండి, తర్వాత వచ్చేసి ఇగోండి ఇలాగా, అంటే మనకి ఎటువైపు ఈ పైపింగ్ అనేది మనకి హ్యాండ్ తిరుగుతుందో అటువైపు ఇట్లా పెట్టేసి ఇలాగ పైన కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా. సో దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్లోన కొంచెం గోల్డ్ కలరు
కనిపిస్తుంది కదండీ! అందుకోసం నేను అనేది ఈ థ్రెడ్ అనేది యూజ్ చేశాను. అది లేదంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసేసుకోవచ్చు. సో, ఎక్కువగా అయితే గోల్డ్ కలర్ లేదంటే సిల్వర్ కలర్ యూజ్ అవుతదండి. తెచ్చి పెట్టేసుకోవచ్చు క్లాత్ అనేది. ఇగోండి చూసారా? రౌండ్ తిరిగే దగ్గర మాత్రం స్లోగా వేసుకొని రావాలండి. ఇగోండి మనం లాగకుండా రౌండ్ ఎలాగుందో ఇలా తిప్పుకుంటూ రావాలనమాట. సో, చూసారు కదండీ! ఇప్పుడు బ్యాక్ సైడు మీకు చూపిస్తాను. ఈ థ్రెడ్ అనేది ఎంత స్మూత్‌గా చిన్నగా వస్తదనమాట. బాగా అందంగా కనిపిస్తది. ఇది 12 నెంబర్ థ్రెడ్. సో, ఈ థ్రెడ్ తీసుకున్నామనుకోండి, నార్మల్ పాదంతోనైనా కుట్టేసుకోవచ్చు. సింగిల్ పాదం అవసరం లేదు. ఇగోండి చూడండి నెక్ వచ్చేసి ఇక్కడ వెడల్పు వచ్చింది. ఎందుకంటే ఇది 40 సైజ్ అండి. వీళ్ళకి హెవీ బాడీ ఉంటది కదా! అందుకోసము రౌండ్ దగ్గర నేను ఎక్కువ రౌండ్ ఇచ్చేసి, షోల్డర్ దగ్గర వచ్చేసి తగ్గిచ్చాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి లైనింగ్ ఒరిజినల్ ఇలా చేత్తో అద్దుకుంటూ ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. సో, ఇగోండి ఇలాగా ఒక పెద్ద కుట్టు వేసుకొని వచ్చేయండి. కరెక్ట్‌గా మన లైనింగ్ అనేది కరెక్ట్‌గా కుట్టేసుకుంటాం కదా! ఇలా పైనుంచి ఇలా వేసుకున్నామనుకోండి ఎక్కడ క్లాత్ అనేవి ఉగ్గుల్లాగా, ముడతల్లాగా రాకుండా వచ్చేస్తాయన్నమాట. అది లేకుండా మనము లైనింగ్ మీద వెనక వైపు తిప్పేసేస్తే కింద క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉండిపోయినా సరే కనిపించదు. ఇగోండి చూసారా బ్యాక్ సైడ్ చూసేసరికి ఈ విధంగా వస్తది. చాలా నీట్‌గా వచ్చేస్తదండి. ఇలా వేసేసామనుకోండి మనకి హెమ్మింగ్ చేసే పని ఉండదు. అయితే నడుముకి కూడా వేసేసుకోవచ్చండి. నేనైతే నడుముకి పట్టీ వేసేస్తాను. వీళ్ళు పట్టీ వేయమని చెప్పారు. అందుకోసం నడుముకి పట్టీ వేస్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ భాగం వచ్చేసి ఒకటి తీసేసుకొని చెప్పాను కదా! ఒరిజినల్ అనేది పైకి పెట్టేసుకోవాలండి. మెయిన్ క్లాత్ అనేది మనకు కనిపించేటట్టుగా పైకి పెట్టేసుకొని ఈ లైనింగ్ అనేది ఆపోజిట్లో పెట్టాలి. పైపింగ్ అనేది కిందికి వైపు వెళ్ళేటట్టుగా పెట్టేసుకోవాలి. ఇలాగ కుట్టాం కదండి! థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకొని వచ్చేయండి. అక్కడక్కడ డాట్స్ అనేవి ఇలా కట్స్ అనేవి ఇచ్చేసుకోండి. తిరుగుతుంది లేకపోతే తిరగదండి. అంటే ఇది ఎందుకంటే రౌండ్ నెక్ కదా అందుకోసం. సో, ఇగోండి తర్వాత వచ్చేసి ఇలాగా థ్రెడ్ పక్కనే ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలాగా నీట్‌గా ఇలా కుట్టు వేసుకొని అయితే వచ్చేయండి. సో, ఫ్రెండ్స్ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. పక్కనే హై బటన్ వస్తది కదండీ! హై బటన్‌కి నంబర్ వస్తది కదండీ! పాయింట్స్ ఇవ్వండి. మీకు ఎన్ని నచ్చితే అన్ని. సో, అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్‌లో అయితే ఒకవైపు అయితే కుట్టేసాను. సో, కొంచెం క్లాతులనేవి జాయింట్ అనేవి పడతాయండి. ఇది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళ బ్లౌజ్‌కి అయితే ఖచ్చితంగా పడతాయన్నమాట. సారీలోని పీస్ అనేది చాలా చిన్నగా వచ్చేస్తది కదా! అందుకోసం. సో, అయిపోయింది ఒకవైపు. రెండో సైడ్ కూడా సేమ్. దానికి ఎదురుగా పెట్టేసుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా కుట్టేసుకోండి. ఒరిజినల్ అనేది పైకి పెట్టేసుకోండి. లైనింగ్ అనేది ఇలా ఉల్టా తిప్పేసి థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకొని వచ్చేస్తే సరిపోతుంది. సో, ఇగోండి ఈ విధంగా అనమాట. ఇట్లా కుట్టేసామనుకోండి మనమైతే ఇంకా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ప్లస్ హెమ్మింగ్ చేసే పని ఉండదు. అందుకోసం మనం బ్లౌజులు ఎక్కువైనా రోజు కుట్టేసుకోవచ్చు. టార్గెట్ పెట్టుకోవచ్చు మనం ఇన్ని కుట్టాలి లైనింగ్ అనేది. లేదంటే నార్మల్ బ్లౌజులనే. నార్మల్ బ్లౌజులకు కూడా ఇట్లా వేసేసామనుకోండి భుజాలు జారవు, హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదనమాట. సో, నేనైతే అందుకోసమే ఎక్కువైతే ఇలాగా పైపింగ్ అయితే వేయడానికైతే నేను ప్రయత్నిస్తానండి వీలైనంత వరకు. ఇవి శారీలోన క్లాత్ అయినా తీసేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు బ్లౌజ్లో ఏదైనా కలర్ ఉందనుకోండి ఆ కలర్ క్లాత్ అయినా తీసేసుకొని పైపింగ్ అనేది వేసేసామనుకోండి నీట్‌గా కనిపిస్తది. మనకి హెమ్మింగ్ చేసే పని కూడా ఉండదు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్‌లో అయితే ఇలా వేసేసాం కదా! చాలా నీట్‌గా వచ్చేస్తదండి. ఇంతేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.